అల్లరి చేస్తున్నారా? రాను ఎవరు ఈరోజు అంతా చూసినా నీ వాళ్ళే ఏ ఊరికి వెళ్ళినా అదే వాళ్ళకి తీసుకురా ఆ డోర్ కానీ
జడ బాగా వేసుకున్నావు. ఈ జడ ఎవరే వేసుకోలేదే? అయ్యా ఈ జడ ఆ, నాని చేశాడయ్యా. ఆ, నాని ఆ, నాని అయ్యా ఈ జడ వేశాడు. ఈ జడ వేసేటప్పటికి నువ్వు గట్టిగా కేకేసేసరికి వచ్చేసాడయ్యా. అవునా? అంటే తప్పు నానేనన్నా. సరేలే. సరే మరి నువ్వు వచ్చావు కదా సండే స్కూల్కి. కి. అవును నీ తమ్ముడిని తీసుకురా వెళ్ళి. తీసుకొచ్చానయ్యా. తీసుకురా వెళ్ళి. పిలువునా? పిలు. ఒరేయ్ తమ్ముడా! ఒరేయ్ తమ్ముడా! ఆ బిడ్డని పిలుస్తున్నట్ట. గుండడి ఎవరు? అది రాసుకుందని గుండెనియా. గుండడియా? నా గుండడియా. హాయ్ గుండడియా. అదే బాగున్నావా? ఏ ఎవరా స్వీటీ స్వీటీ అని పిలుస్తున్నాడు? అన్నయ్య, పడు. పడు. ఏయ్, మా చెల్లి ఎవరా స్వీట్ పెడుతున్నారా? ఏయ్. నీ బంగాళ పక్కన వచ్చాయా? నా పేరు డోలు కాదన్నయ్య. మరి చెప్పు, ఏమిటి? అన్నయ్య, ఒరే ఆపండ్రా స్వీటీ 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 స్వీటీ. ఓ స్వీటీ 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 అంటున్నాడట. సుబ్బయ్యా, చెప్పమ్మా. మీ పిల్లలు చాలా అల్లరి చేస్తున్నారయ్యా. మగవాళ్ళు ఇప్పుడు అలానే చేస్తారు. ఆడపిల్లలు సైలెంట్ గానే ఉంటారు. నేను డోలు మాట్లాడుతున్నాను. అన్నయ్య, చెప్పు. చెప్పరా? అన్నయ్య, చెప్పు. నేను మాట్లాడిపోతా అన్నయ్య. నేనేమో కేకలు అన్నాను వెళ్ళిపోయి. ఇంకా ఎప్పుడైనా కేకలు వేసుకుంటాను మమ్మల్ని ఇక. ఈ పిల్లలు అల్లరి చేయకుండా ఉంటే వస్తామన్నయ్య. ఏంటయ్యా? ఎదురొచ్చి మేమందరం యాక్షన్ షో చేయాలి, బంగారు వైపు నేర్చుకోవాలి. ఏంటయ్యా? ఓ స్వీటీ 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 అంటున్నారేంటయ్యా? వాళ్ళకి నువ్వంటే అభిమానం. అన్నయ్య, డోలు. మా చెల్లి పేరు మా చెల్లి పేరు స్వీటీ కాదు, టెంపుల్. టెంపుల్ కాదు, టింపుల్. ఎప్పుడు సార్? అయ్యా టెంపుల్స్ కాదన్నయ్య. సుబ్బయ్యా, చెప్పమ్మా. నా పేరు డింపుల్. నీకుంది డింపుల్. అక్కడ బాగా ఎక్కువైపోయింది. అయ్యా, ఇలా రండి, ఇలా రండి. నువ్వు ఇంకా నేర్చుకుంటావా? ఇలా రండి, దగ్గరికి రండి. అబ్బా, ఎంత బాబాయ్ చాడుకోపోయి చదివింది ఇక్కడ. ఇండియాకి వచ్చిన తర్వాత నువ్వు ఏం చేయాలో తెలుసా? ఏం చేయాలయ్యా? మా పనులు చాలా నేర్చుకున్నావు.
వాళ్ళతో పాటు మీరు వేస్తే బాగుంటుంది. ఇదే గోలుగా అర్థమైందా? పెట్టో అర్థమైంది. ఏ మాటలు అర్థలేదా మీకు? అర్థమైంది రావట్లేదు. అయ్యా మా వాళ్ళు బంగారు వైపు నేర్చుకున్నట్టు తెలుసా మీకు? అయ్యా సుమలయ్య అయ్యా చెప్పు. ఇంతకీ ఈ అన్ని ఎవరయ్యా? నువ్వు ఎక్కువ స్టేజ్ చేసి అర్థం వచ్చింది. ఈ అన్ని ఎవరని ఎక్కడ నిలిచినట్టు చూస్తున్నానయ్యా. అందరూ మోసకరమైన తెలుసా? అందరూ మోసకరమైనది తెలుసా నీకు? నీకు ఎందుకు అర్థం ఎంత తెలుసా? ఇంకా మేము మేకప్ నేర్చుకోలేదు. ఏం చెప్పాలి తెలియదు. రోజు ఎప్పుడు తక్కువనే ఉంటాడు. చేతిలో చాక్లెట్లు ఉంటాయి, ఎన్ని పక్కలే ఆ పోలీసుల పక్కలే నీకు తెలీదు. రోజు అనే నువ్వు అన్ని నేర్చుకోవాలి. ఈరోజు నువ్వు అలా చేయకూడదు. చేస్తాను. నీ బుద్ధిలో వచ్చేది అల్లరి చేస్తాను నేను. అల్లరి చేస్తాను. అలా చేయకూడదు. అల్లరి చేస్తానయ్యా. అలా చేస్తే నరకంలోకి వెళ్ళిపోతుంది తెలుసా నీకు? సర్లేదయ్యా. అలా చేస్తే దేవుడు తోడు తీసుకోవాలని తెలియదు. లేదయ్యా అల్లరి చేస్తాను. అలా చేస్తే దేవుడిని పెట్టించుకోవడం. అవునా? ఆ, అయితే ఏం చేయాలయ్యా? మరి ఏం చేయాలంటే పొద్దున్న లేచి ప్రార్థన చేయాలి. నువ్వు చేసావా ప్రార్థన? ప్రార్థన చేయాలి. ఎలా చేయాలి ప్రార్థన? పిల్లలు ఉదయం ఎంతమంది లేచి ప్రార్థన చేశారు? ఎక్కడికో అందరూ చేశారు. అయ్యో మీ మమ్మీ డాడీ అవుతున్నాడా? ఈ పిల్లలు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఈ అల్లరి పిల్లలు ఎక్కడు? మీ మమ్మీ డాడీ అవుతున్నాడా? ఈ అల్లరి పిల్లలు ఎక్కడో కూడా ఎక్కడికి వెళ్ళిపోయారు ఏంటో? రోజు మాట వినరు, అల్లరి చేస్తానే ఉంటారు. ఎక్కడికి వెళ్ళిపోయిందో ఈ స్వీట్ ఇది, ఈ దుమ్ముగాడు. ఒసేయ్ స్వీటీ! ఒసేయ్ స్వీటీ! ఏంటమ్మా అలా కేకలేస్తున్నావు?
గోడు ఈ అల్లం తగ్గించాలి ఇది వద్దా అంత పెద్ద కంప్లైంట్ వస్తున్నానండి. ఆ, త్వరగా రండి. అన్నయ్యతో మనం మాట్లాడి వస్తున్నాను, ఆగే వస్తున్నాను. నాన్నగారు బాగున్నారా ఏంటి నాకులాగా అయిపోయింది నీకు ఇది అంతేనే అంతేనా బాబు, నువ్వు నేను ఒకటే, అవునులేదు నీకుండు నాకుండు ఒకటే. అది ఆ బాధలు మన ఎదురుగా తెలుస్తుంది నాకు అమ్మో, మా మమ్మీ డాడీ ఇద్దరు వచ్చేసారండి. ఇప్పుడు మా గురించి ఏం చెప్తారో ఏంటో అన్నయ్యకి. చెప్పండి నాన్నగారు విషయం ఏంటి చెప్పండి బాబు, ఆ, ఇదిగో నీకుండు నాకుండు ఒకటే. ఒకటే అది తెలుసు మనం పాయింట్గా చెప్తామండి విషయంగా చెప్తాం చెప్పండి పేరెంట్స్ మా పిల్లలు చాలా అల్ప చేస్తున్నారు బాబు. అవునండి అవును, అవునా వారికి మీరే VBS క్లాసులు తీసుకొచ్చి మారుస్తారని. అలాగేనండి బాబు, సునీలు, నాన్నగారు సునీలు, అమ్మగారు మీకు ఒక విషయం చెప్పాలి మా పిల్లలు మీ ఇద్దరు పేరెంట్స్ ఏంటి మీ ఇద్దరు మీరు ఎప్పుడు చర్చకు వస్తున్నారా మీరు కూడా ఆలోచించాలి ఒకసారి పిల్లలు అల్లడే కాదు పేరెంట్స్ వచ్చి సగం మంది అంటే మరి అది అప్పుడప్పుడు మరి అది అప్పుడప్పుడు కాదమ్మా రోజు రావాలి చర్చికి ఆదివారమే పట్టుకుంటాడు ఆదివారమే ఎన్ని సామాన్ పెట్టుకుంటాడు ఆదివారం ఎన్ని చేసుకుంటాడు తప్పు మీలో కూడా ఉన్నది నాన్నగారు ఆదివారమే ఆఫీస్కి వెళ్ళిపోతాడు చర్చి మాత్రం వదిలేస్తాడు మంచి పిల్లలకి ఏం చెప్పగలుగుతారు నాన్నగారు మీరే చెప్పండి చెప్పండి నాన్నగారు సగం పేరెంట్స్ అయిన వాళ్ళు మనం కూడా చాలా జాగ్రత్తగా చర్చికి రావాలి ప్రభు వల్ల పాల్గొవాలి ఆరాధన చేయాలి మిమ్మల్ని చూసే పిల్లలు కూడా నేర్చుకుంటారు తల్లిగారు నాన్నగారు ఇప్పుడు చెప్పండి అయ్యో, వాళ్ళ గురించి చెప్తాం అనుకుంటే మనల్ని మాయం చేస్తున్నాడు ఏంటండి ఇలా? ఇప్పుడు మీ దగ్గర వస్తాను ఏంటి బాబు అలా అయిపోతున్నావు? బాబు, ఏంటి బాబు అలా అయిపోతున్నావు? ఏంట్రా? స్వీటీ అన్నయ్య, ఇప్పుడు చిన్న మనము స్మృతిలో డోలు నువ్వు అందరికన్నా గుడ్ బాయ్ నువ్వే నిల్చోడి మనిద్దరం ఫ్రెండ్స్ ఓకేనా డోలు నేను నచ్చానన్నా నీకు? నువ్వు అంతే నాకు ప్రేమలో అన్నయ్య, అన్నయ్య, చెప్పరా తర్వాత అన్నయ్య, అన్నయ్య, నా చెవు కొట్టేస్తాను భయపెడుతుందన్నయ్య. అవునన్నయ్య, డాడీ మమ్మీ కూడా మా పేరు సారీ చెప్పడానికి వచ్చారన్నయ్య. నేను నీకు సారీ చెప్తున్నాను వాళ్ళని కొంచెం క్రమం పెంచాలి పేరెంట్స్ మీరు కూడా జాగ్రత్తగా రావాలి మీరు సండే స్కూల్కి రావాలి మమ్మీ డాడీ మాట చర్చికి రావాలి ఓకేనా డోలు ఇప్పుడు పేరెంట్స్ ఉన్నారా చర్చిలో ఏంటన్నయ్య? మనందరం యాక్షన్ సాంగ్స్ చేద్దాం ఓకేనా అమ్మగారు ఓకేనా ఇంటికి వెళ్ళిపోయిన పిల్లలు మారిపోతారు ఓకేనా అమ్మగారు యాకండి బాధపడకండి యాక్షన్ సాంగ్ చేసినప్పుడు అందరూ మారిపోతున్నారు అన్నయ్య, చెప్పమ్మా డోలు కింద పడిపోయావా డోలుగా అది బాత్రూమ్కి వెళ్ళానంట అన్నయ్య, 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 మా మమ్మీ డాడీ మాకు ఎప్పుడు కూడా మాట మనం చెప్తారన్నయ్య, మేమే వినకుండా రోడ్ల మీద తిరుగుతాం అన్నయ్య. అందుకనే మా డాడీ మమ్మీ మా కోసం అది చెప్పడానికి వచ్చారన్నయ్య. అవునవును మరి పేరెంట్స్ కూడా కరెక్ట్గా ఉండాలి కదా అన్నయ్య. కూడా నేను వాళ్ళకి జాగ్రత్తగా చెప్పాను మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి మీరు మిగతా షికారులు అందరూ ఉంటారు. మీరు నడుపులో వెళ్ళిపోతారు ఓకేనా ఏమో ఏంటండి వాళ్ళ మీద పడ్డారు? బాగా చెప్పమంటే బాగా చెప్తున్నాడేంటండి? ఓకే ఓకే ఏమో మన మీద ఎంత కోపం ఉందో.
ఇలా చెప్పండి. డోలు ఇప్పుడు బంగారు వాక్యం తెచ్చుకున్నాడు ఈరోజు బంగారు వాక్యం ఎలా ఉంటుందన్నయ్య? గోల్డ్ ఉంటుంది అందులో. ఒక ఎన్ని కేజీలు బంగారు ఉంటుందన్నయ్య? పిల్లలంతా చెప్పండి ఈరోజు బంగారు వాక్యం డివోషన్ ఉంటుంది అన్నయ్య చెప్పండి 1 2 3 స్టార్ట్ మీరు తెచ్చుకోవాలి ఎవరు చెప్తారయ్యా? శ్రావ్య, 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 నీ పేరు శ్రావ్య. కొన్ని మంచి నేలను వాడి 1 గంటలు గాను 1 50 గంటలు గాను 1 30 గంటలు గాను ఫలించరు. వా, 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 వా. యాక్షన్ సాంగ్ నేర్చుకుందామా పేరెంట్స్ అయ్యాలి శిక్షకులు అయ్యాలి సరే. ఓకే అందరూ నిల్చుందాం కూర్చోండి అన్నయ్య అన్నయ్య సాంగ్ బిట్ అని యాక్షన్ సాంగ్ చేద్దాం అన్న. నీకు ఏ సాంగ్ తెచ్చుకున్నాడు ఏ సాంగ్ అంటది అన్నయ్య?